గణితం నేర్చుకోవడం పట్ల అభిరుచి ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ కార్యక్రమానికి శుభస్వాగతం. The students who are having attitude towards learning mathematics, you are please welcome to my program. ఈ రోజు సమితులు మౌలిక భావనలు, దట్ మీన్స్ సెట్స్ అండ్ ఇట్స్ బేసిక్ కాన్సెప్ట్స్ అనేటువంటి గణితంలోని ప్రధానమైన ఒక అధ్యాయాన్ని, అందులోని మౌలిక భావనల్ని మీ ముందు ఉంచే ప్రయత్నమే ఈ వీడియో. ముఖ్యంగా గణితం నేర్చుకోవాలంటే ఒక ఆలోచన రావాలి, ఆలోచన ఆసక్తిగా మారాలి, ఆసక్తి అభిరుచిగా మారాలి. అప్పుడు మాత్రమే మ్యాథమెటిక్స్ని ఎవరైనా కష్టంగా కాకుండా ఇష్టంగా చేయగలుగుతారు. చాలామంది విద్యార్థులు గణితోపాధ్యాయులు చెప్పేటువంటి కాన్సెప్ట్స్ని ఎక్కడైనా సందేహం వచ్చినప్పుడు తిరిగి అడగడానికి భయం వేసి సందేహంగానే తమలో దాచేసుకుంటారు. అడగడానికి సాహసించరు. మాస్టరు తిడతారను లేదా సబ్జెక్టుల పట్ల అతని భయము అతన్ని ఆ సందేహం నివృత్తి చేసుకోకుండా ఆపేస్తుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఈ అధ్యాయంలో మౌలిక భావనల్ని శ్రద్ధగా అర్థం చేసుకుని వాటిని తిరిగి ప్రాక్టీస్ చేసి మనసులో ముద్రించుకుంటే మీకు పై తరగతులకు ఈ మౌలిక భావనలు, ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా పునాదిగా ఉపయోగపడతాయి. పై తరగతుల లెక్కలను మీరు అవలేలగా చేయగలుగుతారు. ఆ విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ ఈరోజు సెట్స్ అండ్ ఇట్స్ బేసిక్ కాన్సెప్ట్స్, సమితులు వాటి మౌలిక భావనల్ని అటు తెలుగు మీడియంలోనూ ఇటు ఇంగ్లీష్ మీడియంలోనూ కూడా మీకందరికీ తెలియపరచడానికి, అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నిటినీ కూడా ఒక స్టార్ మార్కుతో గుర్తించడం జరిగింది. ప్రతి స్టార్ మార్కు ఒక ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ని మీకు తెలియచేస్తుంది. మీరు దానిని బాగా అర్థం చేసుకుంటే ఆ కాన్సెప్ట్ మీకు వచ్చేసినట్టే. ఆ తర్వాత దానిని మీరు చూడకుండా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు గణితం పట్ల అభిరుచి కలుగుతుంది, సబ్జెక్టు పట్ల భయం పోతుంది. ఈ రకమైన కృషి మీరందరూ చేస్తారని ఆశిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. సెట్స్ ఇట్స్ బేసిక్ కాన్సెప్ట్స్, సమితులు వాటి మౌలిక భావనలు. ఈ సమితులు అనేటువంటి భావనని గణితంలో ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త జార్జ్ కాంటర్. సమితులు అనేటువంటి భావనని గణితంలో ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త జార్జ్ కాంటర్. ఇతను జర్మన్ దేశపు గణిత శాస్త్రవేత్త. ఇతని జీవితకాలం 1985 సంవత్సరం నుంచి 1915 సంవత్సరం వరకు. ది కాన్సెప్ట్ ఆఫ్ సెట్స్ వాజ్ డెవలప్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ as the theory of sets by the German scientist George Caunter. His period is 1885 to 1915. సో సమితుల్ని గణితంలో ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త జార్జ్ కాంటర్. ఈ కాన్సెప్ట్ మనకి గుర్తుండాలి. ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్లో అడిగేటువంటి ఒక బిట్ కూడా. The chapter sets was introduced in mathematics is dash. That person is George Caunter. ఇక రెండవ కాన్సెప్ట్కి వద్దాం. అసలు సెట్ అంటే ఏమిటి? ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ సెట్. కొన్ని వస్తువుల యొక్క సముదాయాన్ని సమితి అంటారు. ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ సెట్. కొన్ని సునిర్వచిత వస్తువుల సముదాయాన్ని సమితి అంటారు. వీ కెన్ డినోట్ ఏ సెట్ లైక్ దిస్. ఎగ్జాంపుల్: ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5. బి ఈజ్ ఈక్వల్ టు AEIOU. సమితుల్ని మనం ఆ విధంగా సూచిస్తాం సహజంగా. ఇది రెండవ కాన్సెప్ట్. సమితి అంటే ఏమిటి? వాట్ ఈజ్ మెంట్ బై ఏ సెట్ అంటే ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ ఏ సెట్. కొన్ని సునిర్వచిత వస్తువుల సముదాయాన్నే సమితి అంటారు. వీ కెన్ డినోట్ ఏ సెట్ లైక్ దిస్. క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5. బి ఈజ్ ఈక్వల్ టు AEIOU. ఇక మూడవ కాన్సెప్ట్కి వస్తే ఎలిమెంట్స్. వాట్ ఆర్ ఎలిమెంట్స్? An object of a set is called an element of that set. Those are denoted by the numbers or lowercase letters.
An object of a set is called element of that set. Those are denoted by numbers or lower case letters. సమితిలోని వస్తువులకి మూలకాలు అని పేరు. సమితిలోని వస్తువులకి మూలకాలు అని పేరు. అవి సహజంగా సంఖ్యలు లేదా ఆంగ్ల భాషలోని లోయర్ కేస్ లెటర్స్తో సూచిస్తారు. ఇక్కడ ఉదాహరణలో పరిశీలిస్తే క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 3, 5, 7, 11. బి ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి లోయర్ కేస్ లెటర్స్. ఆంగ్ల భాషలో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో లోయర్ కేస్ లెటర్స్ లేదా అంకెలు సంఖ్యల్ని కూడా మనం ఒక సమితిని సూచించడానికి వాడతాం. నెక్స్ట్ కాన్సెప్ట్కు దగ్గరికి వస్తే ద నొటేషన్ ఆఫ్ ఎ సెట్. In general, the elements of a set are having a common characteristic or property. In general, the elements of a set are having a common characteristic or property. ఒక సమితిలో ఉండే మూలకాలన్నీ కూడా దే కెన్ ఫాలో వన్ రూల్, ఒకే ధర్మాన్ని పాటిస్తాయి. ఎగ్జాంపుల్గా మనం చూస్తే ఆంగ్ల భాషలోని అచ్చుల సమితి. The vowels in English alphabet, that is A, E, I, O, U. So, this set is denoted by capital A, that means uppercase letters. So, sets are denoted by uppercase letters and its elements are denoted by lowercase letters. అదేవిధంగా B అనేటువంటి మరొక సెట్ని తీసుకుంటే 2, 3, 5, 7, 11, 13, 17, 19 20 లోపు ప్రైమ్ నెంబర్స్, 20 లోపు ప్రధాన సంఖ్యల సమితి. అంకెల్ని లేదా సంఖ్యలతో కూడా ఒక సమితిని మనం ఈ విధంగా సూచిస్తాము. అక్కడ ఆ సమితి పేరు బి అనే క్యాపిటల్ లెటర్తో చూపిస్తాము. సహజంగా ఒక సమితిని ఏ విధంగా రాస్తామంటే ఆ సమితిలో ఉండే ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా కామాల చేత వేరు చేసి 2 కర్లీ బ్రాకెట్స్ మధ్య ఉంచుతాము. ఇలా సూచించడాన్ని సమితి అంటారు. సమితిని సూచించడానికి ఎప్పుడూ కూడా కేవలం కర్లీ బ్రాకెట్స్ మాత్రమే వీ కెన్ యూజ్. మనము ఖచ్చితంగా కర్లీ బ్రాకెట్స్ మధ్య మాత్రమే సమితిలోని ఎలిమెంట్స్ని సూచించాలని మ్యాథమెటిషియన్స్ మనకి తెలియజేశారు. సమితిని ఏ విధంగా డినోట్ చేస్తామో మళ్ళీ మరొక్కసారి మీకు ఈ కాన్సెప్ట్లో తెలియజేయడం జరుగుతోంది. ఇన్ జనరల్ వీ కెన్ డినోట్ ఏ సెట్ యాజ్ బిలో. We can write all elements separating by commas and put them in flower brackets only, showing in the example given below. సమితుల్ని సహజంగా మనం ఈ విధంగా చూపిస్తాము. ఆ సెట్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా వరుస క్రమంలో రాసి వాటిలోని కామాల చేత వేరు చేస్తాము. కామా చేత వేరు చేసి కర్లీ బ్రాకెట్స్ మధ్య మాత్రమే ఉంచుతాము. ఒక సమితిని ఈ విధంగా సూచిస్తాం. ఆ సమితిలోని మూలకాలు అన్నిటినీ వరుసగా రాసి వాటిని కామాల చేత వేరు చేసి కర్లీ బ్రాకెట్స్ మందు మాత్రమే ఉంచి సమితి పేరు గల ఒక అక్షరంతో సూచిస్తాం. ఇలా సూచించడానికి ఒక మంచి పేరు కూడా పెట్టారు. ఆ రూపాన్ని జాబితా రూపము లేదా రోస్టర్ రూపము అంటారు. దిస్ టైప్ ఆఫ్ నొటేషన్ ఈజ్ కాల్డ్ రోస్టర్ ఫారం ఆర్ లిస్ట్ ఫారం అని కూడా వాళ్ళు మన పెద్దలు చెప్పారు. కాబట్టి ఒక సమితిలో ఉండేటువంటి మూలకాలన్నింటినీ కూడా వరుస క్రమంలో రాసి వాటిని కామాల చేత వేరు చేసి కర్లీ బ్రాకెట్స్ మధ్యలో ఉంచే రూపానికి ఇట్ ఈజ్ కాల్డ్ రోస్టర్ ఫారం ఆర్ లిస్ట్ ఫారం, జాబితా రూపము లేదా రోస్టర్ రూపము అంటారు. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్కి వస్తే వెల్ డిఫైన్డ్ సెట్. అసలు వెల్ డిఫైన్డ్ సెట్ అంటే ఏమిటి? ఇఫ్ వీ డిసైడ్ వెదర్ ఎనీ గివెన్ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు దట్ సెట్ ఆర్ నాట్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కాల్డ్ వెల్ డిఫైన్డ్ సెట్. ఒక సమితికి చెందిన మూలకాలు ఆ సమితికి చెందని మూలకాలను మనకిచ్చిన మూలకాల్లోంచి చెప్పగలిగితే, అంటే నీకు కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చారు, యు ఆర్ గివెన్ సమ్ ఎలిమెంట్స్, you have to decide whether that element belongs to that set or not. నీకు ఇచ్చినటువంటి ఎలిమెంట్స్లో ఒక ఎలిమెంటు నీకు ఇచ్చినటువంటి
సెట్కి చెందుతుందా చెందదా అన్నది నువ్వు చెప్పగలిగితే అటువంటి సెట్ని వెల్ డిఫైన్డ్ సెట్ అంటారు. దానికి ఉదాహరణగా మనం డైలీ లైఫ్లో చూసుకుంటే, నువ్వు నీ కుటుంబంలోనే ఉంటావు, యూ బిలాంగ్స్ టు యువర్ ఫ్యామిలీ, కానీ నీ పక్క కుటుంబంలో నువ్వు ఉండవు. సో దట్ మీన్స్ యూ డస్ నాట్ బిలాంగ్ టు దట్ ఫ్యామిలీ అని ఖచ్చితంగా చెప్పగలిగితే యువర్ ఫ్యామిలీ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ సెట్ అన్నమాట. అది సో కాబట్టి అటువంటి సమితులనే మనం సునిర్వచిత సమితి అంటాం. అసలు సమితి అంటే కూడా మనందరికీ తెలిసిందే. కొన్ని వస్తువుల యొక్క సముదాయం, అంటే పువ్వుల యొక్క సమితి, నువ్వు కలెక్ట్ చేసుకునేటువంటి స్టాంపుల యొక్క సమితి, నువ్వు కలెక్ట్ చేసేటువంటి కాయిన్స్ యొక్క సమితి, నువ్వు వేసుకునేటువంటి దుస్తుల యొక్క సమితి. ఆల్ దీస్ ఆర్ కాల్డ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెట్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఇకపోతే నెక్స్ట్ కాన్సెప్ట్కి వద్దాం. ఒక సమితిలోని మూలకాల సంఖ్యను ఆ సమితి యొక్క కార్డినల్ నెంబర్ అంటారు. ఒక సమితిలోని మూలకాల సంఖ్యను ఆ సమితి యొక్క కార్డినల్ నెంబర్ అంటారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎన్ ఆఫ్ ఏ. The number of elements in a set is called its cardinal number. It is denoted by n of a. You take example. A is equal to 3, 6, 9, 12. How many elements are there? 4 elements. Therefore, the cardinal number of set A is equal to 4. It is denoted by n of A is equal to 4. Now you take another example. B is equal to AEIOU. How many elements are there? 5 elements. So, the cardinal number of set B denoted by n of B, that is equal to 5. ఈ విధంగా ఈ కాన్సెప్ట్స్ని మనం ఎప్పటికప్పుడు ఖచ్చితంగా అర్థం చేసుకుని వాటిని మననం చేసుకుంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఎప్పుడైతే మన బ్రెయిన్లో ఉన్నాయో మాస్టర్ చెప్పే ఎటువంటి లెక్కైనా సరే మనకి బాగా అర్థమవుతుంది. తర్వాత దాంట్లోకి వెళ్దాం.